ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జై శ్రీరామ్. నా పేరు వెల్లింగ్ నారాయణ, 26 డివిజన్ కార్పొరేటర్ని. ఈ వర్ణి చౌరస్తాలో గణపతి పెట్టడానికి మూల కారణం మేమే. ఇక్కడ స్థాపించింది 33 సంవత్సరాల నుంచి ఇక్కడ గణపతి పెడుతున్నాము. ఈ గణపతి అనేది వెరైటీస్ ఏంటంటే, ఇంతకుముందు గవర్నమెంట్ ఏంటంటే కలర్స్ వాడద్దు, అది వాడద్దు అని నీళ్ళలో కలుషం అవుతుందని చెప్పేసి ఒక గవర్నమెంట్ ఒక రూల్ చెప్తుంటే అప్పటి నుంచి కూడా మేము మట్టి గణపతి గంగా నుంచి మట్టి తీసుకొచ్చేసి ఈ గణపతిని కుసులో పెట్టేసి దీన్ని అలంకారం చేసి చేస్తాం. ఇంతకుముందు కూడా కరోనా టైంలో కూడా మిరాల గణపతి చేసినాము, కొబ్బరి గణపతి చేసినాము, గంటర గణపతి చేసినాము, కైన్స్ గణపతి చేసినాము, గడ్డి గణపతి చేసినాము. ఇంకా చాలా రకాల ఈసారి మాత్రం గుమ్మడికాయల గణపతి చేయాలని చెప్పేసి శ్రీ భక్త హిందూ గణేష్ మండలి వాళ్ళ పిల్లలందరూ డిసైడ్ చేసుకొని చేసినాము. 1100 గుమ్మడికాయలతోని ఏదైతే ఇది మన ఈ కళాకారులు 14 మంది 9 రోజులు దీన్ని గణపతి తయారు చేసినారు. ఈ గణపతి చేయడానికి స్పెషల్గా అక్కడ నుంచి ఇది మనం కర్ణాటక నుంచి తీసుకొచ్చినాం, కలకత్తా నుంచి తీసుకొచ్చినాము. వాళ్ళు ఇక్కడనే అన్నం పెట్టుకుంటూ చేయించినాము. ఇది ఏంటంటే శ్రీ భక్త హిందూ గణేష్ మండలి వాళ్ళు స్పెషల్ ఏంటంటే ఒక్క సంవత్సరం చేసి ఇంకో సంవత్సరం చేయము. అది కూడా మట్టి గణపతితోనే చేస్తాము, అది గంగ మట్టితో చేస్తాము. తర్వాత ఎవరైతే ఇంట్రెస్ట్ గల భక్తులు ఇంటికాడ కట్టుకుంటారు అనుకుంటే వాళ్ళకు మేము ఓడిస్తాము. టోకెన్ ధర కానీ అలా కూర్చున్న కాడికి ఇచ్చిన కాడికి ఇచ్చేస్తాం. ఎందుకంటే ఇది 11 రోజులు పూజ చేసింది కనుక బాగా నీతిగా ఉంటుందని చెప్పేసి నమ్ముతుంటా తీసుకోపోతారు. ఇంతకుముందు కూడా గంటలు కానీ కలశాలు కానీ అట్టనే తీసుకుపోయారు. ఇప్పుడు కూడా మేము కూడా తీసుకోపోతాం. పబ్లిక్తోనే మేము ఇది ఒక కైన్స్ ఇది ఒక టోకెన్ పెడుతున్నాం. జై గణేశాయ నమః. నా పేరు భీమనాథ్ భూమయ్య అంటారు. ఈ పద్మశాలి అధ్యక్షుడు నేను. మళ్ళీ నీరుగొండ ఆంజనేయ దేవాలయానికి నేనే ప్రెసిడెంట్ని, అధ్యక్షుడిని. ఇక్కడ వర్ణి చౌరస్తా మా ఇల్లు ఉన్నది. సరే, ఇక్కడ ఈ వర్ణి చౌరస్తాలో కొన్ని సంవత్సరాల నుంచి ఒక వెరైటీగా కొబ్బరికాయలు గణేష్ గణేష్ ఇక్కడ నిజామా ఎటువంటి లేనివంటిది వెరైటీ కాయతో మొన్న పోయినసారి కూడా కొబ్బరికాయలది, గంటలు, గుమ్మడికాయలది, మరి పైనాపిల్తో ఇట్లా ప్రతిసారి చేస్తున్నాడు. ఇది నిజామాబాద్లో ఫస్ట్ ఎవరు లేనంత ఈ యూత్ చాలా గట్టిగా అవుతున్నది. తర్వాత ఈ చౌరస్తాలో ఎప్పుడు లేనంత పబ్లిక్ నిజామాబాద్ నుంచి సాయంత్రం కానీ పెద్ద ఎత్తున చూడడానికి ప్రజలు చాలా చూడడానికి వస్తుంటారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే ప్రతిసారి కూడా ఈ ఒక్కొక్క వెరైటీతోని గుమ్మడికాయలు కానీ గంటలు కానీ ఇవన్నీ కట్టి కొబ్బరికాయలతో చేసినవన్నీ అవి ఏమిందంటే ఇది 11 రోజులు పూజ అయినది. ఈ గుమ్మడికాయలు మేము ఒక టోకెన్ పెట్టాము. ఆ టోకెన్ ద్వారా ప్రతి వాళ్ళకు ఒక్కొక్క గుమ్మడికాయ ఇస్తాము. వాళ్ళు తీసుకొని దుకాణాలు కానీ ఇంట్లో కానీ వాళ్ళు కట్టుకోకూడదు. ఎందుకంటే ఇటువంటి గుమ్మడికాయ ఈ పూజ చేసింది ఎవరికి దొరకది. దయచేసి ఈ టోకెన్ తీసుకొని ఈ గుమ్మడికాయ తీసుకొని ఇండ్లలో కూడా కట్టుకొని మీకు అన్ని ఇల్లు శుభ్రంగా ఉంటుంది. ఏదైనా దిష్టి ఉన్నా వెళ్ళిపోతుంటుంది. దయచేసి ఈ గణేష్ మండలికి అందరూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.